వెల్కమ్ టు H6 న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. పద్మ విభూషణ్ ఎంపికైన తెలుగు దిగ్గజాలకు సీఎం ప్రశంస. పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన ఏపీ వ్యక్తి ఉమామహేశ్వరికి సీఎం జగన్ అభినందనలు. అయోధ్యలో జనవరి 22న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ. రామ్లల్లా విగ్రహాన్ని రూపొందించిన యోగి రాజ్. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత శిల్పం ముఖంలో నవ్వు ప్రత్యక్షమైందని వెల్లడి. ఏలూరులో షర్మిల మీడియా సమావేశం. ఏపీకి విభజన హామీలు కాంగ్రెస్ పార్టీ వస్తేనే అమలవుతాయని వెల్లడి. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఒక్కొక్కరు స్వీట్లు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు. ఆర్కేపురం టిఆర్ఎస్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచినను స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన ఎందరో త్యాగదలను స్మరించుకొని వారు చూపించిన సన్మార్గంలో నడవాలని, అలాగే రాజ్యాంగాన్ని అమలుపరిచిన డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ఆచరిస్తామని వారు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ లో 75వ గణతంత్ర దినోత్సవం పార్టీ శ్రేణులందరి ఆధ్వర్యంలో ఆర్కేపురం డివిజన్ పార్టీ తరఫున ఇక్కడ ఘనంగా నిర్వహిస్తా ఉన్నాం. మరి ఏ రోజైతే స్వాతంత్రం సిద్ధించిందో దాన్ని ఆగస్టు 15గా రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజు జనవరి 26గా మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఇక్కడ ఘనంగా పతాకావిష్కరణ చేసి ఈరోజు స్వాతంత్రం తెచ్చినటువంటి మహనీయుల స్ఫూర్తిని, వారి త్యాగదనుల ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, అలాగే రాజ్యాంగం రచించినటువంటి మహనీయులని స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుంటూ ఏ విధంగా మనం సమాజంలో మన నడవడిక ఏ విధంగా ఉండాలని మా ద్వారా మా పిల్లలకి భవిష్యత్ తరాలకు అందించే విధంగా మేమంతా కూడా పాటించాలని ప్రతిజ్ఞ చేశాం. మరి రాజ్యాంగం ద్వారా మన ఎన్నికలు ఏ విధంగా జరగాలి, ముందు నాయకుల ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, మన రాజ్యాంగ స్ఫూర్తిని ఏ విధంగా తీసుకోవాలనేది పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్ల మనందరం కూడా పాటిస్తూ మనం ముందుకు వెళ్తా ఉన్నాం. మరి స్వాతంత్రం తెచ్చిన పద్ధతి కానీ రాజ్యాంగం రచించిన విధానాన్ని కానీ మనం పాటిస్తున్నామా లేదా అని ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అఖిల భారతీయ విద్యా పరిషత్ ఆధ్వర్యంలో వినుకొండ నగరంలో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తిరంగా యాత్రను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గుంటూరు విభాగ కన్వీనర్ బయలడుగు ప్రసాద్ మాట్లాడుతూ 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తిరంగా యాత్రను దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా బుధవారం వినుకొండ నగరంలో తిరంగా యాత్ర నిర్వహించామని అన్నారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచిపల్లి శివప్రసాద్ రెడ్డి 2024 ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టి శంఖారావం పూరించారు. 10 సంవత్సరాల తర్వాత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మరలా దర్శి నియోజకవర్గం నుండి పోటీ చేస్తుండగా ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మన ఊరికి మన శివన్న పేరుతో గురువారం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించి ఆదరించి తనకు అండగా నిలబడాలని కోరుతూ నియోజకవర్గంలోని రాజంపల్లి గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో తన తల్లి ప్రకాశం జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, భార్య, కుమారుడు, కుమార్తెతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మన ప్రీతం నాయకులు, మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మళ్ళా దర్శి నియోజకవర్గానికి బాధ్యతలు అప్పగించిన మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు మర్చిపోవాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. బూచేపల్లి గారి కుటుంబం ఎప్పుడు నాన్నగారి నుంచి కానీ నేను కానీ అమ్మ కానీ ఎప్పుడు జగన్తో పాటు ఉండి జగన్ అన్ని కార్యక్రమాలకు మేము పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం. మా మీద అభిమానం చూపించారు జగన్మోహన్ గారి మరియు ధన్యవాదాలు. ఈరోజు మంచి రోజు కాబట్టి మా దర్శి కాన్స్టిట్యున్సీలో పులిపాడు గ్రామంలో ఈరోజు ప్రచార బాధ్యతలు స్టార్ట్ చేశాము. ఈరోజు చూస్తుంటే అశేష ప్రజానీకం మొత్తం మంచి బైక్ ర్యాలీ పెట్టేసుకొని సుమారుగా 5-6 వేల మంది బైక్ ర్యాలీతో స్వాగతం పలికే విధంగా ప్రజలందరూ బూచేపల్లి కుటుంబం మీద అభిమానంతో, జగన్మోహన్ గారి అభిమానంతో ఈరోజు ర్యాలీ జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా ముఖ్యంగా దర్శి ప్రజలందరూ మొత్తం జగన్మోహన్ గారు పేద ప్రజలు చేసిన మేలు ఎప్పుడు మర్చిపోలేదని సభాముఖంగా చేస్తారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్పేసి ఎన్నో ఓట్లు వేయించుకున్నాడు కానీ ఎప్పుడూ మాట మీద నిలబడలేదు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు జగన్మోహన్ గారు మాట మీద నిలబడిన నాయకుడు, మాట మీద ఆ రోజు పాదయాత్రలో ఇచ్చిన హామీలని 100% నెరవేరుస్తూ అయినా కూడా కొత్త పథకాలు కూడా ఇచ్చి ఎప్పుడో ఒక రాష్ట్రానికి ఈరోజు సచివాలయాలు ఏర్పాటు చేసిన, వాలంటీర్లు ఏర్పాటు చేసిన, ఈరోజు పెన్షన్లు కూడా పేద ప్రజలకు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడతాయంటే
వాలంటీర్ల వ్యవస్థ వల్ల పడుతుంది కాబట్టి, సచివాలయం వ్యవస్థ వల్ల పడుతుంది కాబట్టి ఎక్కడ జీరో కరప్షన్, ఎక్కడ కరప్షన్ లేకుండా పేద ప్రజలకు అందాల్సిన బెనిఫిట్స్ మొత్తం డైరెక్ట్ గా పేద ప్రజలకు వస్తున్నాయి. కాబట్టి ఈ రాష్ట్రం మొత్తం పేద ప్రజలు కానీ, రైతులు కానీ, మహిళా వర్గాలు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాలందరూ జగన్మోహన్ గారి నాయకత్వాన్ని కోరుకున్నారు. ఏ గ్రామాలకు పోయినా కూడా పూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి మీ అందరూ సపోర్ట్ కావాలి. ఈ రోజు రావడం జరిగింది. నిజంగా వాళ్ళు చూపించిన ఈ ప్రేమ ఆప్యాన్ని ఎప్పుడు మర్చిపోవాలని చెప్పేసి బాబు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి బుచ్చేపల్లి కుటుంబం దర్శన నియోజకవర్గం నడిపెట్టింది కాబట్టి వాళ్ళు ప్రేమ చూపిస్తున్నారు. ఈ రోజు చూస్తామంటే ఈ ప్రచార కార్యక్రమం చూస్తుంటే కూడా నాకు వీళ్ళందరూ ఆశీస్సులుండి మంచి మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళ హామీ నిజంగా సంతోషం ఉంది. జగన్మోహన్ గారి పాలసీ ప్రకారం 175 సీట్లు 175 సీట్లు కైవసం చేసుకుంటాము. జగన్మోహన్ గారు మళ్ళీ సీఎం అవుతాడు. ఇదే 30 సంవత్సరాలు జగన్మోహన్ సీఎం కావాలని చెప్పి రాష్ట్ర ప్రజలు మొత్తం కోరుకున్నారు. పల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గంలోని నూజిండ్ల మండలంలోని మారెళ్లవారిపాలెం రైస్ మిల్లులో సివిల్ సప్లైస్ అధికారులు విద్యాసాగర్, కొండారెడ్డిలు తనిఖీ చేసి 285 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యాన్ని వెనుకొండ సివిల్ సప్లైస్ గోదాముకు తరలించి రైస్ మిల్లు యజమాని ఎక్కంటి వెంకటేశ్వర రెడ్డిపై 6A కింద కేసు నమోదు చేసినట్లు సివిల్ సప్లైస్ డిటి విద్యాసాగర్ తెలిపారు. ఈ సందర్భంగా సివిల్ సప్లైస్ డిటి విద్యాసాగర్ మాట్లాడారు. పబ్లిక్ కి ఈ వార్త చెప్పే ముందు నా మనవి, విషయం ఏంటంటే ప్రతి కార్డుదారుడు MDU ఆపరేటర్ వద్ద నుండి కానీ, FE షాప్ డీలర్ వద్ద నుంచి కానీ, ఎవరి దగ్గర నుంచి అయినా సరుకు తీసుకునే ముందు వారు ఎలాంటి ప్రలోభాలకు పాల్పడకుండా వారి సరుకును వాళ్ళు తీసుకుని వెళ్తే ఎలాంటి సమస్యలు రావు. సమస్యని పెంచుతుంది పబ్లిక్లో మార్పు రావాలి. ఎప్పుడైతే మీలో మార్పు వస్తుందో మన దగ్గరకు వచ్చి సరుకు కొనేవాడు కానీ, అమ్మేవాడు కానీ ఉంటాడు. వీధుల వెంట తిరిగేవాడు కానీ, లేదా మిల్లర్స్ కానీ ఎవరైనా మన దగ్గరకు రారు, మన దగ్గర సరుకు తీసుకోరు. దీనిని కట్టడి చేయాలని నా యొక్క ప్రగాఢమైన విశ్వాసం. ఇంకొకటి, లాస్ట్ మంత్ డిసెంబర్ నెలలో మారెళ్లవారిపాలెం నూజిండ్ల మండలం నందు 700 బ్యాగ్స్ పట్టుకున్నాం. మరలా వాళ్ళ దగ్గర నుంచే ఈ నెల కూడా కేసు ఫైల్ చేసాం. 236 బ్యాగ్స్ను పట్టుకున్నాము. అట్లానే 142.80 kgs క్వింటాస్ అనగా 14,240 kgs రైస్ని పట్టుకుని ఉన్నాం. 2 నెలలుగా వారి దగ్గర నుంచే మనం రైస్ తీసుకున్నాం. దీనికి వారికి సహాయం చేస్తున్న పబ్లిక్ ఎవరైతే ఉన్నారో, అది వేరే డిస్ట్రిక్ట్ కావచ్చు, వేరే మండలం కావచ్చు, ఏ ప్రదేశం నుంచైనా కానీ వాళ్ళు తీసుకుంటున్నారు అంటే మనం ఇవ్వబట్టే వాళ్ళు తీసుకుంటున్నారు. సో దీనికి ప్రతి ఒక్కళ్ళు సరైన చర్య తీసుకొని వాళ్ళకి సరుకు అమ్మకుండా సరైన చర్యలు తీసుకుంటే దీనిని మనం ఒక రూపంలో కట్టడి చేయవచ్చు. ఇక ముందు కూడా ఈ చీకటి వ్యాపారాన్ని ధ్వంసం చేయాలి. ఇలాంటి చర్యలు రాకుండా జనాల్లో చైతన్యం రావాలి. నేను కోరుకునేది మాత్రం చైతన్యం రావాలి అని. చైతన్యం అనేది జనాల్లోనే రావాలి. వస్తే ఇలాంటి వాళ్ళు మళ్ళా ఈ వ్యాపారాలు చేయరు. చేయకుండా జాగ్రత్త పడాలని, ఇలాంటి చర్యలు వచ్చినప్పుడు కఠినమైన చర్యలు మేము తీసుకుంటామని నా యొక్క మనవి. స్వయం కృషితో జీవితంలో అత్యున్నత శిఖరాలకు చేరుకున్న మెగాస్టార్ చిరంజీవిని పద్మ విభూషణ్ పురస్కారం వరించడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులు దిగ్గజ నటుడికి అభినందన తెలియజేస్తున్నారు. ఈ జాబితాలో మెగాస్టార్ తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చేరిపోయారు. స్వయం కృషితో భారత చలనచిత్ర చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సాధించుకున్న చిరంజీవిని పద్మ విభూషణ్ వరించడం ఎనలేని సంతోషాన్ని కలిగించిందని జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. నటనా రంగంలో ఎంతో తపనతో అడుగుపెట్టిన అన్నయ్య తనకు వచ్చిన ప్రతి పాత్రను, సినిమాను మనసు పెట్టి చేశారని గుర్తు చేశారు. పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి. మన దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం యొక్క అండదండలు, అలాగే
నీడల నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ ఆదరణ కారణంగానే నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నా. అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలకు నేను ఏమి రుణం తీర్చుకోగలను? నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో అవసరమైనప్పుడు నాకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నా. కానీ మీరు నాపై చూపిస్తున్న కొండంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తున్నది గోరంతే. ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది, నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తుంటుంది. నన్ను ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మవిభూషణ్ అవార్డుకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. పల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామంకు చెందిన వైసీపీ ఎంపీటీసీ ఉప సర్పంచులు తన అనుచర వర్గంతో టీడీపీలోకి చేరారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే టీడీపీలోనికి వలసలు మొదలయ్యాయని అన్నారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సొంత గ్రామం వేల్పూరులో అభివృద్ధి ఏమీ చేయలేదు కాబట్టి మేము టీడీపీలోకి చేరుతున్నామని అన్నారు. అరాచక వైసీపీ దుర్మార్గపు పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతో టీడీపీలోకి ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారని, చేరిన వారిని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అధ్యక్షుడు ఆంజనేయ గారికి, ముఖ్యంగా ఇక్కడ పిలవగానే వచ్చిన ఏల్పూరి గ్రామ ప్రజలందరికీ, వైఎస్ఆర్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా అదేవిధంగా ఈ నియంత్రిత పరిపాలన వ్యవస్థను రద్దు చేయాలని, మేము నియంత్రిత ప్రభుత్వం నాదే అంతా నాదే అని గాండ్రిస్తూ మేకతోకు తోకాల వెంటబడుతున్నందుకు వాడిని ఏ విధంగా తగ్గిద్దాం, ఏ విధంగా పోరాడి ఓడిద్దామనే ఆలోచనతో టీడీపీ వైఎస్ఆర్ని వదిలి టీడీపీ పార్టీలో చేరుతున్నందుకు సంతోషంగా ఉంది. అదేవిధంగా మేము కాక మా తోటిపాటు ఇంకా 55-60 కుటుంబాలు ఈరోజు వచ్చే వాటిని ఏ విధంగా వాళ్ళు ఆపారో రకరకాలుగా ఆ మాసికి లేచి పొడుతాం, తంతాం, బెదిరించి వాళ్ళు బెదిరింపు కాల్స్ కదిరిపోయి తప్ప ఎస్సీలు బీసీలు బెదిరించి వాళ్ళని ఆపారు. అదేవిధంగా నాకు ఇందాక ఇద్దరు ముగ్గురు వచ్చారు, ఇద్దరు వచ్చి కూడా నా అక్కడికి వస్తామని ఈరోజు రాలేకపోయారు. వాళ్ళందరినీ కూడా ఒకసారి తీసుకొస్తామని, వాళ్ళతో పాటు ఇంకొక 50-60 కుటుంబాలు పార్టీలో చేరుతామని, అదే ఏల్పూరు గ్రామ పంచాయతీని గతంలో 1500 మెజార్టీని అదేవిధంగా మళ్ళీ ఆ 1500 మెజార్టీని మేము సంపాదిస్తామని మనస్ఫూర్తిగా ఆంజనేయ గారికి మేము హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏలూరులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీకి విభజన హామీలు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు. ఏపీలో పొరపాటున మళ్లీ టీడీపీ గాని వైసీపీ గాని అధికారంలోకి వస్తే జన్మలో ప్రత్యేక హోదా రాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఏపీకి స్పెషల్ స్టేటస్ వస్తుందన్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక మొదటి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా ఫైల్ పైనే పెడతానన్నారు. అందుకే ఏపీకి ప్రత్యేక హోదా రావాలన్నా, పోలవరం పూర్తి కావాలన్నా, మనకు రాజధాని కావాలన్నా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని చీల్చింది, నా కుటుంబాన్ని చీల్చింది, దేవుడే గుణపాఠం చెప్తాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు, ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులా చేసుకున్నది జగనన్న గారు. దీనికి సాక్ష్యం దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ, రాజశేఖర రెడ్డి గారి భార్య. దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం. బీజేపీ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు, ఒక్క ఎంపీ కూడా గెలవలేదు. అయినా కూడా ఈరోజు రాజ్యం వేలుతున్నది మన రాష్ట్రంలో ఏ పార్టీ అని చూస్తే అది బీజేపీ పార్టీ. కారణం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తన పార్టీనే కాదు రాష్ట్రాన్ని కూడా బీజేపీ పార్టీకి బానిసలుగా చేశారు.
కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ అంటే చంద్రబాబు గారు లేదు 10 సంవత్సరాలు కావాలి అన్నారు. బీజేపీ పార్టీ లేదు 10 సంవత్సరాలు ఇస్తాను అన్నారు. బీజేపీ పార్టీ ఇదే విధానంతో ఎలక్షన్ లో కూడా వెళ్ళదు. అప్పుడు చంద్రబాబు గారు చెప్పిన మాట లేదు, స్పెషల్ స్టేటస్ 15 సంవత్సరాలు కావాలి అన్నారు. నేను స్పెషల్ స్టేటస్ కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాను అన్నాడు. పొత్తు పెట్టుకున్నాడు, గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు గారు. ఆఖరికి వాళ్ళు మంత్రి పదవులు ఇస్తే వాళ్ళ కేబినెట్ లో మంత్రులు కూడా అయ్యారు. ఆ రోజు జగనన్న చెప్పిన మాట, ముక్కుమ్మడిగా రాజీనామాలు చేద్దాం, ఎంపీలందరూ రాజీనామాలు చేద్దాం, స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూద్దాం, బీజేపీ ప్రభుత్వం స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వాలో చూద్దాం అని టీడీపీకి సవాలు విసిరారు. ఆ తర్వాత జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగనన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి కూడా స్పెషల్ స్టేటస్ కోసం నిజమైన ఉద్యమమే చేసింది లేదు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యకలాపాలలో వేగం పెంచారు. ఇవాళ తూర్పు గోదావరి జిల్లా క్రైస్తవ మత పెద్దలతో సమావేశమయ్యారు. వారు చెప్పిన అంశాలను పవన్ శ్రద్ధగా విన్నారు, వారి సమస్యలను ఆలకించారు. పవన్ కలిసిన సందర్భంగా క్రైస్తవ మత పెద్దలు ప్రత్యేక ప్రార్థన చేశారు, జనసేనానికి ఆశీస్సులు అందించారు. ఆయనకు క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిల్ ను బహుకరించారు. ఈ భేటీ సందర్భంగా వారు పవన్ కు వినతి పత్రం కూడా సమర్పించారు. ఈ సందర్భంగా భావోద్వేగాలకు గురైన ఒక పాస్టర్ ను పవన్ హృదయానికి హత్తుకున్నారు. దేవుడు నిన్ను దీవించునుగాక, పోషించునుగాక, రక్షకుండవు క్రీస్తు రక్షించునుగాక, పరమ వైద్యుడు స్వస్థ పరచుచుండునుగాక, పనులన్నిటిని సఫల పరచుచుండునుగాక, దైవాత్మ ధైర్యంబు తెచ్చుచుండునుగాక, అంతానా మోక్షంబు అందజేయునుగాక, విజయము ఈ పాట వినువారి కామిన్, విజయము ఈ పాట వినువారి కామిన్, మిత్రులారమ్ము మైత్రితో పరమాధికమైన మాటలు వర్షించు మన్ననతో విను, మిత్రులారమ్ము. बोलो यीशु क्रिस्त महाराजू की, जनसेना पार्टी की जय, जनसेना, जय जनसेना, पवन कल्याण गाరి నాయకత్వం. అయోధ్యలో చారిత్రాత్మక రామ్ లల్లా విగ్రహాన్ని రూపొందించిన శిల్పి యోగిరాజ్ ఆసక్తికర అంశాలు వెల్లడించారు. బాలరాముడి విగ్రహం చెక్కేటప్పుడు ఒకలా ఉన్న శిల్పం ప్రాణ ప్రతిష్ఠ తర్వాత మరోలా కనిపించిందని అన్నారు. ఆలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత శిల్పం ముఖంలో చిరునవ్వు, కళ్ళల్లో భావాలు ప్రత్యక్షమయ్యాయని యోగిరాజ్ వివరించారు. ఓ దశలో ఇది నేను చేసిన విగ్రహమేనా అనే సందేహం కూడా వచ్చిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పద్మ విభూషణ్ అవార్డులకు ఎంపికైన తెలుగు తేజాలు మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, మెగాస్టార్ కొనిదెల చిరంజీవికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వీరిద్దరిని ప్రశంసించారు. అదేవిధంగా పద్మశ్రీ అవార్డుకి ఎంపికైన ఏపీకి చెందిన డి ఉమామహేశ్వర్ని కూడా సీఎం జగన్ అభినందించారు. కళల విభాగంలో హరికథకు గాను ఆమె పద్మశ్రీ అవార్డుకి ఎంపిక అవ్వడం ప్రశంసనీయమన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రభుత్వం నాకు భారతదేశం యొక్క 2వ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వడం చాలా సంతోషం. దీన్ని వినమ్రంగా నేను స్వీకరిస్తూ ఉన్నాను. ఈ అవార్డును రైతులు, మహిళలు, యువతకు నేను దీన్ని అంకితం చేస్తూ ఉన్నాను. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం మోగచింతలపాలెం గ్రామానికి చెందిన పోకా వెంకట్రావు తను స్థాపించిన ఎస్వి చారిటీ ద్వారా తన సొంత మండలమైన బొల్లాపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బొల్లాపల్లి మండల కార్యాలయం వద్ద నిత్య అన్నదానంలో భాగంగా 44వ రోజున ఎస్వి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు అన్నదానం ఏర్పాటు చేశారు. గోరంట్ల మండల పరిధిలోని గౌనవారిపల్లి పంచాయతీ కమ్మవాండ్లపల్లి సమీపంలోనున్న బెస్ట్ యూనివర్సిటీలో రిపబ్లిక్ డేను పురస్కరించుకొని ఇండియా జార్జియా కల్చరల్ ఫెస్టివల్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు మీడియా సమావేశంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్
We are very proud to announce the upcoming India-Georgia Cultural Festival in collaboration with an NGO from Georgia Cultural Diversity. This is a 5-day extravaganza spread across multiple locations for 5 days in collaboration with multiple agencies. The event showcases the rich cultural heritage and artistic expressions of both nations. This unique event is set to captivate audiences with a blend of cultural dialogues, vibrant performances, and collaborative initiatives. This indeed is an exploration of cultural and historical linkages and preservation of heritage. On 25th January, we have a cultural dialogue at Bangalore, followed by cultural performances by Georgia team, Dr. Ram Madhav, President of India Foundation, New Delhi, Ambassador K. Deval, Joint Secretary of MEA, former Ambassador Suresh Babu, Sri Sudarshan, Srimati Rami Desai, and other noted speakers from Georgia will be present. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పద్మ విభూషణ్ ఎంపికైన తెలుగు దిగ్గజాలకు సీఎం ప్రశంస. పద్మశ్రీ అవార్డుకి ఎంపికైన ఏపీ వ్యక్తి ఉమామహేశ్వరికి సీఎం జగన్ అభినందనలు. అయోధ్యలో జనవరి 22న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ. రామ్లల్లా విగ్రహాన్ని రూపొందించిన యోగి రాజ్. ప్రాణ ప్రతిష్ఠ తర్వాత శిల్పం ముఖంలో నవ్వు ప్రత్యక్షమైందని వెల్లడి. ఏలూరులో షర్మిల మీడియా సమావేశం. ఏపీకి విభజన హామీలు కాంగ్రెస్ పార్టీ వస్తేనే అమలవుతాయని వెల్లడి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి H6 టీవీ న్యూస్.